కానీ ప్రభాస్ గారి గురించి చాలామందికి తెలియదు. ఆయన మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు బాగా, పాటలు పాడతాడు. అవును. చాలామంది తెలియని విషయాలు. అవును. తర్వాత కామెడీ బాగా ఎంజాయ్ చేస్తాడు, అవును. దగ్గరుండి చెప్పించుకుంటాడు, మీతో డైలాగ్స్ ఎంజాయ్ చేస్తుంటాడు. అవును. ఆయన లొకేషన్లో మీకు జరిగిన ఇన్సిడెంట్స్ 2-3. అయ్యలేదు సార్. లొకేషన్లో మాకు ఎక్స్ప్రెస్ రాజా బాగా ఇష్టం ఆయనకి. ఆ కుక్కల కామెడీ గురించి చెప్తారు. నన్ను ఆ కుక్కలు తరుగుకోవడం సార్, యావిడ్లో చూసి బ్రదర్ నిజంగా నవ్విపోయాను నేను అసలు నిజంగా అని చాలా అప్రిషియేట్ చేస్తారు. అవి గుర్తు చేసుకుంటారు. ఇంకోటి ఏదైనా సీన్స్ ఏదైనా వచ్చాయనుకోండి, ఇది మీ సీన్ సార్, మీ ఓన్ స్టైల్ సార్, ఇదంతా మీరు చేసాను అంతే, ఇంకంతే ఏముండదు మనకు. అంత పెద్ద హీరో దగ్గర నుంచి మనకు ఆ ఫ్రీడమ్ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుందండి? ఒక్కసారిగా అరే మనం ఏదో చేయాలి అని మళ్ళీ ఏదో చూస్తూ ఉండదు, మనం చేయాలి అంతే, మనం అనుకునేది చేయాలి. అలా ఉన్నప్పుడు నిజంగా మహారాజు లాంటి మనస్తత్వం ఆయన. సార్ అంటాడు మిమ్మల్ని ఏమని? బ్రదర్ అంటారు, సార్ అంటారు, గిరిగా సప్తగిరి అంటాడు, రకరకాలుగా అంటారు. నిజంగా ప్రభాస్ అన్నతో కావచ్చు, చిరంజీవి గారితో కావచ్చు, ఇట్లా మా డ్రీమ్ హీరోలతో చేయడం అనేది మాత్రం నో డౌట్ అండి, లైఫ్ లాంగ్ మెమరబుల్ డేస్ మనకి. ఫైనల్గా ఏం చెప్తారు? పెళ్లిగాని ప్రసాద్ 21 రాబోతుంది, నవ్వులు పోయిస్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి మొత్తం అందరూ కలిపి 20th ఇంచుమించు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ టైంలో 21st అయిపోతాయి. 21st కొన్ని ఎగ్జామ్స్ అవుతాయి, కొన్ని ఉన్నాయి, బ్యాలెన్స్ కొన్ని ఉన్నాయి. నేను ఒకటే చెప్తాను సార్, ఎన్నో ఫ్రస్ట్రేషన్స్లో ఉంటారు, ఎన్నో చికాకులతో ఉంటారు. సో మా సినిమాకి వస్తే ఆ 2 hours మిమ్మల్ని అవన్నీ మైమరిపించి మా సినిమాలో మిమ్మల్ని లీనమయ్యేలా చేస్తాం, మిమ్మల్ని నవ్విస్తాం, మళ్ళీ బయటకు వచ్చి మీ జీవితాలు మీకు ప్రశాంతంగా సాగాలని కోరుకుంటాం. సో మా సినిమాకి వస్తే మాత్రం మిమ్మల్ని నవ్వించడంతో పాటు మళ్ళీ గుర్తుండేలా చేస్తా కొన్ని సీన్స్. సో అలా ఫన్ వర్కౌట్ అయింది. ప్లీజ్ రండి, చిన్నవాళ్ళం, మీరు మాలాంటి వాళ్ళ సినిమాకి వస్తే నిజంగా మా లైఫ్ ఇంకా బాగుంటుంది. సో అలా ఇది సప్తగిరి మనసులో మాట. ఎందుకంటే మీరు పెట్టే డబ్బులు కానీ మీ టైం కానీ వేస్ట్ కాదు. పెళ్లిగాని ప్రసాద్ రండి, 2 గంటల సేపు హాయిగా నవ్వుకుంటూ వెళ్ళండి అని హామీ ఇస్తున్నాడు. మీరైతే 21st ఏమాత్రం ఖాళీ ఉన్నా పెళ్లిగాని ప్రసాద్కి వెళ్ళండి, హాయిగా నవ్వుకుని బయటికి రండి. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.